జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లాకు సంబంధించిన డాన్సర్ అసోసియేషన్ సభ్యులు కలిశారు. ఈ 3 జిల్లాలు అంటే ఉత్తరాంధ్రకి సంబంధించి 3 జిల్లాలో పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు. కనీసం స్టేట్ షోలు చేసుకోవడానికి తమకు అనుమతి ఇవ్వనట్లేదు. ఇదే జీవనాధారంగా బతుకుతున్న తమపై ఆంక్షలు పెడుతున్నారు. ఆంక్షలకు తోడుగా దానికి అదనంగా కేసులు పెడుతున్నారు. ఈ కేసులు కానీ కోర్టుల చుట్టూ తిరగడానికే తమ సమయం కానీ వచ్చే వేతనం కానీ సరిపోతున్నాయని కూడా వారంతా బాధపడుతున్నారు. మనతో మాట్లాడడానికి డాన్సర్స్ అసోసియేషన్ నాయకులు ఉన్నారు. చెప్పండి, అంటే మీరు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు? మేము 20 సంవత్సరాలుగా దీన్నే కలగా నమ్ముకొని బ్రతుకుతున్నామండి జీవనోపాధిగా. ఈ మధ్య ఏమవుతుందంటే ఎవరో అసభ్యకరణ నృత్యాలు చేస్తే మేము టీవీల్లో చేస్తూ సినిమాలో చేస్తున్న ఆ అభాండం మా మీద పడి మాకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడుతుందండి. ఓన్లీ విశాఖపట్నంలోనే 2000 కుటుంబాలు ఇదే కలగా నమ్ముకొని ఇదే జీవనోపాధి నమ్ముకొని మేము ఉంటున్నాం. ఇప్పుడు సడన్గా పర్మిషన్ ఆపేస్తాం, పర్మిషన్ లేవు, యాంకర్ కూడా స్టేజ్ ఎక్కడం లేదు, డ్యాన్స్ చేయడం లేదనుకుంటే మేము ఎలా బ్రతకాలి? మా పరిస్థితి మేము ప్రభుత్వం మీద ఉద్యోగాలు కావాలో మేము ధర్నాలు చేయట్లేదు, వాళ్ళతో గొడవలు పట్టలేదు, మేము వాళ్ళకి సపోర్ట్గానే ఉన్నాం. మీరు ఇచ్చిన ఆంక్షల ప్రకారం మంచి కాస్ట్యూమ్స్ వేసుకొని గౌరవప్రదంగానే డ్యాన్స్ చేస్తున్నాం. అలా గౌరవప్రదంగా చేస్తున్న మమ్మల్ని అన్ని విధాలా మీకు పర్మిషన్ లేవు, యాంకర్ కూడా ఎక్కనివ్వం, మీరు చేయడానికి వీలు లేదు, మీరు హ్యాపీ అండి. మరి 20 సంవత్సరాలు నమ్ముకున్న మా బతుకులు ఏంటి? మా పరిస్థితి ఏంటి? మా జీవితాల్లో ఈ పరిస్థితి ఏంటి? అందులో మా 2000 డాన్సర్స్కి 2000 కుటుంబాలు అంటే 2000 కుటుంబాలు అంటే యావరేజ్ కుటుంబాలు 5 సభ్యులు ఉంటే 10,000 మంది. 10,000 మంది ఆంధ్రప్రదేశ్లో కనీసం 25,000 మంది ఉన్నాం. 25,000 మంది అంటే 25,000 కుటుంబాలు. ఈ కుటుంబాలను రోడ్డు పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు దయించి మాకు పర్మిషన్లు ఇచ్చి మాకు ఆంక్షలు ఇవ్వండి. మేము మంచి కాస్ట్యూమ్స్ చేస్తాం. ఈ D10లో కానీ డ్యాన్స్ బై డ్యాన్స్లో కానీ రంగస్థలంలో కానీ ఆటలు ఎలా చేస్తున్నాం అలాగే చేస్తున్నాం. మేము కావాలంటే మీ ఆఫీసులో చూడండి, మీరు వీడియోస్ తీయండి, మా అసభ్యకరణ కూడా మమ్మల్ని అరెస్టులు చేయండి, మమ్మల్ని లోపల పంపించండి. మీ మాటను ఎప్పుడు మేము మన్నించే ఉంటాం. క్రమశిక్షణ. పవన్ కళ్యాణ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు మరి? ఆయన నుండి మీకు ఏం కావాలి? వారు కళాకారుడు అవడం వల్ల, కళాకారుల కష్టం అంటే వారు బాగా తెలియడం వల్ల మా విజ్ఞప్తి, మా కష్టాన్ని వారి నోటంట ప్రభుత్వాన్ని తీసుకెళ్దాం ఉద్దేశంతో. అంటే ఆయన ఒక పవర్ఫుల్ పర్సన్ కాబట్టి వారి నోటంటే త్వరగా రీచ్ అవుతుందని చెప్పి మేము పవన్ కళ్యాణ్ గారికి రిప్రజెంటేషన్ అవ్వడానికి వచ్చామండి. నా పేరు రమేష్ అండి. నేను విశాఖ జిల్లాలో ఒక డాన్సర్గా, ఒక కమెడియన్గా మీ ముందుకి ఎప్పుడు సుపరిచితునే. కానీ ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి నేను ఈ కళను నమ్ముకొని ఉన్నాను. ఇప్పుడు సడన్గా ఈ పర్మిషన్స్ లేవు, మీకు ప్రోగ్రామ్స్ ఇవ్వము, మీరు ఇంకా ఇది అనేసి మాకు చెప్తే మాకు నిజంగా కంటి మీద కునుకు లేకుండా పోతుంది. మేము అధోగతిలోకి వెళ్ళిపోయే పరిస్థితి, ఆత్మహత్య చేసుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి కూడా వచ్చేసింది మా పరిస్థితి. కళాకారులు అంటే మామూలు విషయం కాదండి. కళాకారుడిగా పుట్టడం ఒక అదృష్టం అంటారు, కానీ ఇప్పుడు బాధపడుతున్నాం. కళాకారులుగా పుట్టడం ఒక దురదృష్టంగా అయిపోతుంది పరిస్థితి. దయచేసి ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుకుంటున్నాం, మీరు ఇచ్చిన సూచనల మేరకే మేము కార్యక్రమము దిగ్విజయం చేస్తామని, మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నృత్యం చేసి మిమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తామని మనస్ఫూర్తిగా కలుగుకుంటూ, అలాగే పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ సపోర్ట్ చేసి మా కళాకారుల్ని, మా కళని బతికించాలని వాళ్ళకి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఈ మాటని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాతోటి కళాకారుడిగా మీరు కూడా ప్రభుత్వంతో పోరాడాలని కోరుకుంటున్నాను. అంటే మీకు ఎవరి దగ్గర నుండి ఇబ్బందులు ఎక్కువగా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? అంటే విశాఖపట్నంలో మేము 22 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నామండి. మేము చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఈ ఫీల్డ్లోకి వచ్చాము. మేము దీని మీద బ్రతుకుతున్నాం. దాదాపు 2000 కుటుంబాలు ఈ డ్యాన్స్ మీద బ్రతుకుతున్నాం. కానీ ఈ మధ్య కొన్ని అనివార్య కారణాల వల్ల మాకు కొన్ని జరిగిన అశ్లీలత నృత్యాలంటే మా డాన్స్కి సంబంధించి డాన్స్ బేబీ డ్యాన్స్ అంటే మేము సంబంధించిన కాకుండా వేరే వాళ్ళు చేసిన దానికి మమ్మల్ని బాధ్యులుగా పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. 2000 కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. మా బాధలు చెప్పుకోవడానికి ఒక వ్యక్తి అనేవాళ్ళు, పవర్ఫుల్ వ్యక్తి అనేవాళ్ళు వైజాగ్లో ఉండాలి. మాకు వైజాగ్ని డాన్సర్స్కి ఒక మంచి పరిస్థితి, పెద్ద దిక్కుగా ఉండాలనేవాళ్ళు ఒకరు ఉండాలంటే వాళ్ళు మాకు కనిపించిన మహా వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి చెప్పుకుంటే మా బాధలు తీరుతాయని మేము ఎన్నో అంటే చూస్తున్నాం. ఎవరికైనా లయోలా కాలేజీ కానీ, తర్వాత ఉద్దానం సమస్యలు కానీ, ఇలాంటి సమస్యలు పెద్ద సమస్యలనే బయటికి తీసుకొచ్చి ఒక ప్రభుత్వానికి ఒక సవాల్గా పవన్ కళ్యాణ్ గారు మారారు. ఆ సవాల్ని మా డాన్సర్స్కి మాకు ఒక ఆనందం కలిగింది. ఈయన అయితేనే మా కోరికలు తీర్చగలడు, మాకు 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయని మేము పవన్ కళ్యాణ్ గారికి ఈ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చాం సార్. మీరు చెప్పండి, అంటే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మీకు ఇదే జీవితంగా కూడా ఉంది, పోలీసులు వద్దంటున్నారు, కేసులు పెడుతున్నారు, అంటే మీరు ఏ విధంగా దీని అంతా తీసుకుంటున్నారు? ఏమండి, పోలీసులు ఇబ్బంది పెట్టడమే కదండి, లాఠీ చార్జ్ కూడా చేసేస్తున్నారు. యాక్చువల్లీ మేము ఎందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చామంటే ఆయనకి మా సమస్యలు క్లియర్గా అర్థమైపోతాయి. ఎందుకంటే ఆయన కూడా ఒక కళాకారుడు కాబట్టి. కాబట్టి ఆయనకి మా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకుంటే మా ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా సాల్వ్ చేస్తారని మేము వెయిట్ చేస్తున్నామండి.
ఆయన కలవడానికి అందుకే వచ్చాం మేము. నా పేరు వాణి, నేను వైజాగ్లో. సో ఈరోజు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కలవడానికి వచ్చామంటే నిజంగా చెప్తున్నామండి, మేమైతే బ్యాక్గ్రౌండ్ మా ఫ్యామిలీ చాలా ప్రాబ్లం ఉంది. బ్యాక్గ్రౌండ్స్ లేకపోతేనే మేము ఇంత కష్టపడతాం. ఇది ఫ్యాక్ట్, ఇది మా రియాలిటీ మేము చూపించుకోవాలి. మా లైఫ్ మేము ఎంతమంది మా యూనిటీ మేము చూపించుకోవాలి సార్కి. 20 years నుంచి మేము కష్టపడుతున్నాం, కానీ మమ్మల్ని స్టేజ్ల మీద మిమ్మల్ని ఇలాగా మీరు ఇలా మాకు కొంచెం గౌరవిస్తే క్లయింట్లు కూడా మాకు గౌరవిస్తారండి. అంటే పోలీసులు ఇలా మాట్లాడడం వల్ల క్లయింట్లు కూడా నువ్వెవరు అది ఇది అనే సంభాషణ మా వరకు వస్తుందండి. మా లేడీస్ కూడా చాలా ప్రాబ్లం ఫేస్ అవుతున్నాం. సో మరి తోటి కళాకారుడుగా మా కళ్యాణ్ గారు మమ్మల్ని అర్థం చేసుకొని మా ప్రాబ్లం క్లియర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అంటే మిమ్మల్ని కొంత చిన్న చూపు చూసే పరిస్థితి కూడా ఉంది, అటు ప్రేక్షకులు కానీ ఇటు మీకు పెట్టిన కన్వీనర్లు కానీ. అంటే మీకు ఎలా, మీకు ఒక పక్కన పోలీసులు ఇబ్బంది, ఎలా మీరు ఈ జీవితాన్ని ఎలా వెళ్ళదీస్తున్నారు? అంటే యాక్చువల్గా మేము స్టేజ్ మీద మా వరకు మేము అసభ్యకరంగా చేయట్లేదు. చేయకపోయినా నువ్వు అలా చేస్తున్నావు అని అక్కడ ఆడియన్సే కాకుండా క్లయింట్లు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు మమ్మల్ని. సో మరి అది కూడా కొంచెం మాకు సార్ కొంచెం సపోర్ట్ ఇస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం దాని విషయంలో కూడా. నా పేరు సూరజ్ అండి. గత 20 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ నమ్ముకుని ఉన్నాం అందరూ కూడాను. మన వైజాగే కాకుండా మన 13 జిల్లాలు డాన్సర్లు కూడా అందరూ కూడా ఇదే అవసరం పడుతున్నారు. ప్రభుత్వం నుండి మాకు ఎటువంటి సహాయం కానీ ఏమీ లేదు. మేము కూడా ఏమీ కోరుకోలేదు. మేము కోరుకునేది ఒకటే, మాకు పర్మిషన్ కావాలి, గవర్నమెంట్ నుంచి ఒక గుర్తింపు కార్డు కావాలి. సో దీని మీద బతుకుతున్న కుటుంబాలకి న్యాయం చేయమని మాకు నమ్ముకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన మాకు సాయం చేస్తారని కోరుతూ మేము ఇక్కడ రావడం జరిగింది. అయితే మనం చూస్తున్నాం ఇక్కడ సుమారుగా ఒక 400 మంది కళాకారులు ఇక్కడికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ని కలిసి తమ బాధలు చెప్పుకోవడానికి కూడా వారందరూ ఎదురు చూస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలా సమస్యలు నెరవేర్చారు. ఆయన దగ్గరకు వస్తే మాకు కూడా కొంత ఉపశమనం కలుగుతుందని చెప్తారు. అంటే పోలీసులు ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు, దాంతోపాటుగా నిర్వాహకులు ఏ విధమైన ఇబ్బందులు పెడతారు, వీరికి కూడా ప్రత్యేకంగా అవసరమైతే ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని కూడా వీరికి డిమాండ్ చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కళాకారుల కుటుంబం నుండి వచ్చిన వారు, మా ఇబ్బందులు ఆయనకు అర్థమవుతాయని చెప్తున్నారు. పోలీసులు కావాలనే కొంత ఇరికించే ప్రయత్నాలు చేయడంతో పాటుగా కేసులు పెట్టే సంస్కృతి కూడా కొంచెం తగ్గించుకోవాలి. దీని ద్వారా మాకు వచ్చే డబ్బంతా కూడా కోర్టులకు చుట్టూ తిరగడానికే సరిపోతుంది. మా జీవితాలు లేదంటే మా జీతాలన్నీ కూడా ఇక్కడితోనే సరిపోతున్నాయి. కాబట్టి పోలీసు వేధింపులు అరికట్టే విధంగా సమగ్రమైన చట్టాలను కూడా మా గురించి రూపొందించాలని కూడా కళాకారులందరూ డిమాండ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ ఇమ్రాన్తో సాగర్, NTN TV, విశాఖ నుండి. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.